అందరికీ నమస్కారం. ఇండియన్ మైథాలజిస్ట్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలో శ్రీ హనుమాన్ యొక్క సమయస్ఫూర్తి, సమయోచితంగా వ్యవహరించే తీరు, సందర్భోచిత వేషధారణ వారి మాటలు చూద్దాం. ఎక్కడ రామాయణం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామియే ప్రత్యక్షమవుతారని మన విశ్వాసం. ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ శ్రీరామచంద్రుల వారు తప్పక ఉంటారు. శ్రీరాముని పేరు వినగానే మనకు ఆంజనేయ స్వామి తప్పక గుర్తుకు వస్తారు. హనుమాన్, మారుతి, బజరంగబలి మరియు ఆంజనేయుడు ఇలా అనేక నామాలు స్వామికి కలవు. హిందూ మతంలో ఒక దేవుడు దైవిక వానరుడుగా గౌరవింపబడ్డాడు. మరి హనుమ ఎంత సమయస్ఫూర్తితో వ్యవహరిస్తాడో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. వానరరాజు సుగ్రీవుడు, ఆయన మంత్రి హనుమంతుడు. ఇద్దరు ఋష్యమూక పర్వతం మీద అటు ఇటు నడుస్తూ ఏదో విషయం మీద సంభాషిస్తుకుంటున్నారు. ఇంతలో సుగ్రీవుడు దృష్టి దూరంగా నడిచి వస్తున్న ఇద్దరు వ్యక్తుల మీద పడింది. చూడటానికి సాధువుల్లా ఉన్నా ఎంతో బలిష్టంగా భుజాన ధనుర్బాణాలు ధరించి ఉన్నారు. వారి చేతుల్లో ఉన్న ఖడ్గాలు సూర్యకాంతి పడ్డప్పుడల్లా తలుక్కుమని వజ్రల్లా మెరుస్తున్నాయి. వారిని చూసి సుగ్రీవుడు భయంతో బిగుసుకునిపోయాడు. మాటలలో తడబాటు, నడకలో తత్తరపాటు మొదలైంది. అది గమనించిన హనుమంతుడు, రాజ, నీ భయానికి కారణం నాకు అర్థమైంది. ఆ వ్యక్తులను చూసే కదా నువ్వు కలవరపడుతున్నావు. నీవు అనుకుంటున్నట్లుగా వాలి ఇటు రాలేడు. ఒకవేళ మూర్ఖత్వంతో వస్తే మతంగా మహర్షి శాపం వలన తల వక్కలై మరణిస్తాడు. ఆ విషయం వాలికి తెలుసు, నీకు తెలుసు. రాజైన వాడు అవతలి వారి నడక, అవయవాల కదలికలను బట్టి వారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనస్సులో ఏ భావం దాగి ఉందో కనిపెట్టి అందుకు అనుగుణంగా నడచి తనని, తన ప్రజలను రక్షించుకోగలడు. అటువంటి సమర్థత నీకు ఉంది. అయినా కూడా నువ్వు భయపడుతున్నావంటే నీ అన్నగారైన వాలి శక్తి సామర్థ్యాల గురించి నీకు క్షుణ్ణంగా తెలిసి ఉండటమే కారణం అనుకుంటున్నాను. అయినా వారెవరో ఎందుకు వస్తున్నారో కనుక్కుని వస్తాను. మంత్రిగా అది నా కర్తవ్యం. అంతవరకు నువ్వు స్థిమితంగా ఉండు అంటూ సుగ్రీవుడు భుజం తట్టాడు హనుమంతుడు. కపి శ్రేష్ఠుడు అయిన హనుమ మాటలతో కొండంత ధైర్యం వచ్చింది సుగ్రీవుడికి. వెంటనే హనుమ తన మనస్సులో ఇలా అనుకున్నాడు, వారు అసలే కొత్త వ్యక్తులు. తాను ఏమో వానరుడు, వారేమో నరులు. తనను చూస్తే వారు సరిగ్గా సమాధానం ఇస్తారో ఇవ్వరో అనే ఉద్దేశంతో వృద్ధ బ్రాహ్మణ వేషం ధరించి వారి వద్దకు వెళ్లాడు. వారిని చూసి నమస్కరించి, అయ్యా, మీరెవరు? ఎక్కడి నుండి వస్తున్నారు? చూడటానికి బ్రాహ్మణుల్లా ఉన్నారు, కాని ధనుర్బాణాలను ధరించి ఉన్నారు, బలిష్టంగా ఉన్నారు. మీ నడకను బట్టి, వేషభాషలను బట్టి మీరు ఈ ప్రాంతానికి కొత్తవారని అర్థమవుతుంది. మీరు ఏ పని మీద వచ్చారో తెలిస్తే నేను మీకు సహాయపడగలను అని ఎంతో వినయంగా అన్నాడు. హనుమకు ప్రతి నమస్కారం చేశాడు రాముడు. తామెవరో, ఏ పని మీద వచ్చారో క్లుప్తంగా తెలియజేశాడు. తన సోదరుడు అయిన లక్ష్మణుడిని పరిచయం చేశాడు. వారి మాటలకు ఎంతో ఆనందపడ్డాడు హనుమ. మా రాజు సుగ్రీవుడు ఎంతో బలమైనవాడు. అయితే అంతకన్నా బలశాలి వారి అన్నగారు. వారితో విరోధం. వాలికి ఎవరు ఎదురు నిలిచి పోరాడలేరు. ఎందుకంటే తన ఎదురుగా నిలిచిన వారి బలాన్ని గ్రహించే శక్తి కలిగిన అన్నగారంటే అమిత భయం. అందుకే ఆయన కంట పడకుండా ఈ పర్వతం మీద తల దాచుకుంటున్నాడు. మీరు వచ్చిన కార్యం నెరవేరాలంటే మీరు సుగ్రీవుడితో స్నేహం చేయండి. ఆయనకు అపారమైన వానరగణం అనుచరులుగా ఉన్నారు. వారి సహకారంతో సీతాన్వేషణ మీకు సులువు అవుతుంది. అలాగే వాలిని ఎదిరించి పోరాడాలంటే మీ వంటి అమిత పరాక్రమవంతుడు స్నేహితులుగా ఉండటం సుగ్రీవుడికి కూడా అవసరమే. మీరు నాతో రండి అంటూ ముందుకు దారి తీశాడు. సమయోచిత వేషధారణ, సమయోచితంగా సంభాషించగల సామర్థ్యం హనుమకు వెన్నతో పెట్టిన విద్య. అప్పుడు రాముడు, చూసావా లక్ష్మణ, హనుమ ఎలా మాట్లాడాడో, ఆయన మాటలు విన్నావా?
ఇలా మాట్లాడేవాడు మంత్రిగా కలిగిన ఆ రాజు ఎంత అదృష్టవంతుడో. ఈయన మాట్లాడిన విధానం చూస్తుంటే వేదాలన్నీ క్షుణ్ణంగా ఔపోషణ పట్టినట్లు కనిపిస్తుంది. వ్యాకరణం ఈయనకు కొట్టిన పిండి. ఉపనిషత్తులు అర్థం పూర్తిగా తెలుసు అనుకుంటా. అందుకే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమ్మలు నిష్కారణంగా కదలడం లేదు, లాలాటము కదలడం లేదు. వాక్యం లోపలి నుండి పైకి వచ్చేటప్పుడు గోనుగుతున్నట్లు లేదు, గట్టిగాను లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో అలాగే పలుకుతున్నాడు. ఇటువంటి వ్యక్తి సుగ్రీవుడికి సచివుడుగా దొరికి మన దగ్గరకు వచ్చి సుగ్రీవుడితో స్నేహం కలపాలని కోరుకుంటున్నాడు అని అన్నాడంటే అర్థం చేసుకోవచ్చు హనుమ యొక్క గొప్ప వాక్ బుద్ధి. వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఉన్న తనని గుర్తుపట్టి హనుమ అని సంబోధించాడు అంటే ఈయన ఎవరో సామాన్యమైన వ్యక్తి కాదు అని అర్థమైంది ఆంజనేయుడికి. చిన్నప్పుడు నుండి శివ అంశగా ఉన్న హనుమంతుడు శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారమని గ్రహించి సంపూర్ణంగా శరణాగతి పొందుతాడు. హనుమంతుడు రాముడు సద్గుణాలను పరక్రమాన్ని చూసి ముగ్ధుడై తన జీవితాన్ని రాముడికి అంకితం చేస్తాడు. హనుమ శ్రీరాముడికి అత్యంత ప్రియమైన భక్తుడు. అంతేకాకుండా రాముడు విజయానికి కీలక పాత్ర పోషించాడు. హనుమాన్ మంత్రంతో అపారమైన శక్తి సామర్థ్యాలు. హనుమంతుడు చిరంజీవి. సాక్షాత్తుడు మహాశివుడే ఆంజనేయుడిగా అవతరించాడని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి. శివుడి అంశంతో జన్మించిన హనుమంతుడు నేటికీ హిమాలయాల్లో సజీవంగా ఉన్నాడని భావిస్తారు. త్రేతాయుగంలో రాముడికి నమ్మిన బంటు సీతాన్వేషణకు బయలుదేరిన హనుమ లంకలో ప్రవేశించి భీభత్సం సృష్టించాడు. తనకు నిప్పు పెట్టాలని రాక్షస మూకలు ప్రయత్నిస్తే దానితోనే లంకను దహనం చేశాడు. అంజనీ సుతుని ఆరాధిస్తే దుష్ట శక్తులు పిశాచాలు దరిచేరవని బలంగా నమ్ముతారు. అయితే హనుమాన్ మంత్రాన్ని రోజు ఉచ్చరించడం వల్ల శక్తి, ధైర్యంతో పాటు శారీరక సామర్థ్యం కూడా పొందుతారు. సమయస్ఫూర్తి అంటే క్లిష్ట పరిస్థితులలో తక్షణమే సరైన నిర్ణయం తీసుకోవడమే. ఇది పెంపొందించుకోవడానికి మానసిక ప్రశాంతత, అప్రమత్తత అవసరం. ఆందోళన తగ్గించుకుని పరిస్థితిని అంచనా వేయడం, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం మరియు గత అనుభవాల నుండి నేర్చుకోవడం ద్వారా సమయస్ఫూర్తి పెంచుకోవచ్చు. ఇవాళ చాలా మంది పరీక్షలు, ఇంటర్వ్యూ అలాగే వైవాహిక జీవితాలు, కుటుంబ పోషణ ఎదుర్కొనడం కష్టతరమైంది. కానీ మనం వెళ్లే దారిని అంచనా వేసుకుని సమయస్ఫూర్తితో వ్యవహరించడం ముఖ్యం. ఇలా సమయస్ఫూర్తిని పెంపొందించుకోవడానికి కావాల్సిన మార్గాలు: మానసిక ప్రశాంతత, అప్రమత్తత, పరిస్థితిని అంచనా వేయడం, ధైర్యం మరియు విశ్వాసం, పరిశీలనతో మెలగడం. ఇలా మీరు కూడా మీ జీవితాలలో పరిస్థితిని అంచనా వేసుకుని జీవితాన్ని సాఫీగా సఫలీకృతం చేసుకుంటారని ఆశిస్తూ ఆ దేవదేవులందరినీ కరుణాకటాక్షాలు మీపై ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోలో కలుద్దాం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.